ఈ రోజున్న మానవ సంబంధాలన్నీ, ఒక కవి అన్నట్టు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్నాడు ఒక కవి. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు ఏంటి అని అంటే, డబ్బు లేకపోతేనట బిడ్డ తల్లిదండ్రులను పట్టించుకోడట, డబ్బు లేకపోతేనట తల్లిదండ్రులు బిడ్డను పెంచలేరట, ప్రేమ ఉన్నా ఏం చేయలేరట, పెంచలేరట డబ్బులు లేకపోతే. ఈజ్ ఇట్ ట్రూ? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అని అంటే, తల్లికి డబ్బుకి సంబంధం ఏంటండి, తల్లి ప్రేమ గొప్పదండి, డబ్బుతో పని లేదు అక్కడ అంటారు మీరు. ఒకానొక సమయంలో కరువు వచ్చింది. కరువు వచ్చి ఎవరి దగ్గర డబ్బులు లేవు, అందరూ ఆకలితో చచ్చిపోవడానికి రెడీగా ఉంటే ఇద్దరు ప్రేమ కలిగిన తల్లులు మాట్లాడుకుంటున్నారట. ఏమనట? ఇద్దరు ప్రేమ కలిగిన తల్లులు ఏమని మాట్లాడుకున్నారట? ఈరోజు నీ బిడ్డను చంపేసుకు తినేద్దాం, రేపు ఆహారానికి నా బిడ్డను చంపుకుందాం. ఎవరు మాట్లాడుకుంటున్నారు? తల్లులు. కాబట్టి అక్కడ మనకి పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు కుదరవు. ఏ పాటలు అవి? పెదవే పలికిన అనకూడదు ఇంక అక్కడ, తీయని మాట అమ్మ అనగా అనడానికి లేదు ఇంకా. ఎందుకంటే అంత తీగ లేరు అక్కడ పరిస్థితి. అంటే పరిస్థితి ఆర్థికంగా అన్ని సంబంధాలు బాగుంటే హ్యాపీ, అక్కడ సంబంధం బాగోలేనప్పుడు దెబ్బ అయిపోతుంది. అందరూ అలా ఉంటారని కాదు, కానీ కొందరు ఉన్నారు. అందుకే ఆ కవి వాళ్ళని చూసి చెప్పుంటాడు, మానవ సంబంధాలు అన్నీ ఆర్థిక సంబంధాలే అని. ఈరోజు సమాజంలో కూడా మనుషుల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. యాకోబు ఆల్రెడీ చెప్పేశాడు మనుషుల సైకాలజీ. ఎవడైనా బంగారు పొంగరం పెట్టుకుని మంచి కాస్ట్లీ డ్రెస్ వేసుకుని మీ చర్చిలోకి వస్తే మీరు వాడికి పెద్దపేట వేస్తారు. అదే ఎవడైనా మామూలు పోసుకోలు చొక్కా వేసుకుని చిరిగిపోయిన చొక్కాతో, చిరిగిపోయిన నెక్కర్తో, చెప్పులు కూడా సరిగా లేకుండా ఎవడైనా బేదోడు వస్తే మాత్రం అంటే నువ్వు ఆ చివరికి వెళ్ళి కూర్చో అంటారు. ఇదేందిరా దౌర్భాగ్యం, సంఘాలు ఎలా తగలడ్డారు ఇక్కడ దౌర్భాగ్యులారా అని ఎవరన్నారు? విజయప్రసాద్ రెడ్డి అన్నాడు అనకండి. ఎవరన్నారు? యాకోబు గారు అన్నారు. యాకోబు గారు అన్నారు, రే దౌర్భాగ్యులారా, క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి ఎంత గొప్ప స్థితిని అనుగ్రహించాడు, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడు, భాగ్యవంతులుగా చేశాడు, నీతిమంతులుగా చేశాడు, గొప్ప స్థితిలో నడిపించాడు. అలాంటప్పుడు ఇలాంటి భేషజాలు ఎందుకు చూపిస్తున్నారు మీరు? బంగారు ఉంగరం పెట్టుకున్నోడికేమో ఒక వెయిట్ ఇస్తారు, బంగారు ఉంగరం లేనోడికేమో మరో వెయిట్ ఇస్తారు. డబ్బులు ఉన్నోడి ఇంటికేమో 10 సార్లు తిరుగుతారు, డబ్బులు లేనోడి ఇంటికేమో ఒక్కసారి కూడా వెళ్ళరు. డబ్బులు ఉన్నోడికేమో బాగా వెయిట్ ఇస్తారు, డబ్బులు లేనోడికేమో అసలు వెయిటే ఎవరు. ఇదెక్కడ దౌర్భాగ్యం అంటే, మీ సంబంధాలు కూడా, సంఘంలో సంబంధాలు కూడా ఏ సంబంధాలు చేసి పడేశారు? ఆర్థిక సంబంధాలు చేసి పడేశారు. అప్పుడప్పుడు అంటుంటారు, డబ్బులు ఉన్నోడి ఇంటికట ప్రార్థన చేయడానికి 10 సార్లు వెళ్తారట, డబ్బు లేనోడి ఇంటికైతే అసలు ప్రార్థన చేయడానికే వెళ్ళరట కదా. అంటే ఆశీర్వాదాలు కూడా ఎవరి ద్వారా వస్తున్నాయి? డబ్బుల ద్వారానే కదా. సో కాబట్టి ఆ భావజాలం సరైంది కాదు, ఆ భావజాలం మంచిది కాదు అని యాకోబు గారు కూడా చెప్పడం మనం చూస్తున్నాం. మనుషులు ఎలాంటి స్థితికి దిగజారిపోయారంటే, ఒక మనిషిని ప్రేమించాలంటే డబ్బు కావాలి, ఒక మనిషిని గౌరవించాలంటే డబ్బు కావాలి, ఒక మనిషిని పెళ్లి చేసుకోవాలంటే డబ్బు కావాలి, ఒక మనిషితో కలిసి బతకాలంటే డబ్బు కావాలి. అన్నింటికీ కూడా మనిషి డబ్బును ప్రధానమైనదిగా చేసాడు, తర్వాతే మనిషి అన్నట్టు అయిపోయాడు.